హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మిస్సింగ్ సిటిజన్స్ సంబంధించి మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఓల్డ్ వెబ్సైట్లో మనకి మిస్సింగ్ డేటా సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే డేటా అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి నేను ప్రీవియస్లో 2 వీడియోస్ అయితే చేయడం ఉంది. ఇక్కడ మిస్ అయినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా కానీ వాళ్ళకి సంబంధించి రికార్డ్స్ అనేది ఏ సచివాలయంలో అయితే వాళ్ళ డేటా అనేది క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అలాగే రేషన్ కార్డ్ సంబంధించి కానీ అలాగే వాళ్ళు ఏ సర్వీస్ అయితే చేసుకుని ఉంటారో ఆ సర్వీస్ సంబంధించి డేటా అనేది మొత్తం ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో భాగంగా నేను మొన్న రీసెంట్గా 2 వీడియోలు చేయడం ఉంది. ఒకటి రైస్ కార్డ్ రికార్డ్ సంబంధించి వాళ్ళు ఏ విధంగా మిస్ అయినటువంటి సిటిజన్ కనుక్కోవాలి అంటే వాళ్ళ డేటా అనేది కేవలం ఓన్లీ రైస్ కార్డ్ నెంబర్ పేర్లు మాత్రమే ఉంటాయి. సో ఆ రైస్ కార్డ్ నెంబర్ ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఆ వీడియో చేయడం ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్ ఇస్తాను. అలాగే మళ్ళీ ఒక రికార్డ్ సంబంధించి ఆరోగ్యశ్రీ రికార్డ్ సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ సంబంధించి ఆరోగ్యశ్రీలో కేవలం ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ రావడం జరిగింది. సో వాళ్ళ పేర్లు రావడం జరిగింది, అలాగే మొబైల్ నెంబర్ కూడా రావడం. ఇన్ కేస్ అక్కడ మీకు మొబైల్ నెంబర్ పనిచేయకపోతే ఏ విధంగా వాళ్ళని తెలుసుకోవాలి, ఎలా ట్రేస్ చేయాలి, ఆ మిస్ అయినటువంటి ఆ పేర్లు వచ్చినటువంటి ఆ ఆరోగ్యశ్రీ నెంబర్ వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ మ్యాపింగ్ ఉండినారని అలాంటి వాళ్ళని ఏ విధంగా తెలుసుకొని ఎలా మ్యాప్ చేయాలని చెప్పేసి కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాన్స్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. అలాగే మీరు ఎవరైతే మిస్ అయిన సిటిజన్స్ ఉంటారో వాళ్ళని మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో అలాగే ఇప్పుడు మరొక రికార్డ్స్ అనేది తీసుకొస్తున్నాను అండి. అది మనకు స్కూల్ రికార్డ్స్. ఈ స్కూల్ రికార్డ్స్ అనేది ఏ విధంగా కనుక్కోవాలి. సో ప్రధానంగా అక్కడ మనకు ఓన్లీ చైల్డ్ ఐడి అలాగే స్కూల్ ఐడి నెంబర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒక మదర్ యొక్క పేరు ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ పేరు మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి ఎలా అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా కష్టం. సో ఒకవేళ మన సచివాలయం అయితే కన్నా ఒకవేళ మన ఊర్లో ఉన్న వాళ్ళైతే కన్నా సంబంధిత వాళ్ళతో తెలుసుకొని మనం మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన ఊర్లో లేకుండా వేరే ఒక ఊర్లో ఉండింటే కన్నా వాళ్ళని ఎలా ట్రేస్ చేయాలి, ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరెందుకు లేట్ చేయడం, టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ మరికొంతమందికి చేరవేయడం జరుగుతుంది. సో చేరవేయడం ద్వారా సో వాళ్ళు కూడా హౌస్ఫుల్ మ్యాపింగ్లో లేకుంటే మేము హౌస్ఫుల్ మ్యాపింగ్ లేము, సో ఇట్లా వచ్చింది డేటా అంట, సో ఒకసారి మేము సచివాలయంకి వెళ్ళి కనుక్కొని మ్యాప్ చేసుకుంటాం అని చెప్పేసి అనుకుంటారు. సో ఎందుకంటే ఈ గవర్నమెంట్ పథకాలు అమలు చేసే సమయంలో హౌస్ఫుల్ మ్యాపింగ్లో లేకుంటే కన్నా వాళ్ళకి ఏ పథకం అనేది లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే ప్రతి పథకం లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది మ్యాప్ అయిన వాళ్ళందరినీ డేటా చూపించడం జరిగింది. ఇన్ కేసు ఇంకా ఎవరు మ్యాప్ కాలేదో వాళ్ళ డేటా కూడా ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఖచ్చితంగా ఎవరైతే ఇంకా మ్యాపింగ్ చేసుకోలేదో వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా గ్రామ సచివాలయం మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి ఏ ఊర్లోనైనా ఉండండి, సంబంధం లేదు. ఆ ఊరు సంబంధించి సచివాలయం దగ్గరికి వెళ్తే మీకు రికార్డ్స్ అని చూపించడం జరుగుతుంది. సో మీరు పలానా ఏరియాలో ఉన్నారనుకోండి, అక్కడ పోయి మ్యాప్ చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే వెళ్ళి మీరు మ్యాపింగ్ అనేది చేసుకోండి. మ్యాపింగ్ చేసుకోకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం పథకాలు అమలు చేసే సమయంలో మీరు హౌస్ఫుల్ మ్యాపింగ్ లేకుంటే అప్పటికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆప్షన్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ప్రధానంగా ఆప్షన్ అయితే ఓన్లీ హౌస్ఫుల్ మ్యాప్కి సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు మ్యాపింగ్ అయితే తీసుకోండి. ఇప్పుడు రైస్ కార్డ్ సంబంధించి చేయడం జరిగింది, అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్ సంబంధించి చేయడం జరిగింది. ఇప్పుడు స్కూల్ సంబంధించి ఏ విధంగా చేయాలి, ఎలా ఆ ప్రాసెస్ వాళ్ళ యొక్క డేటా ఎలా కనుక్కోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్కషన్ వాళ్ళకి ఓల్డ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మిస్సింగ్ సిటిజన్ ఇన్ హెచ్ఎస్ ట్యాగింగ్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఏ సర్వీస్ అయితే చేసుకుంటారో మిస్ అయిన వాళ్ళ డేటా అనేది ఇక్కడ పొందపరచడం జరిగింది. సో ఇప్పుడు మనం స్కూల్ రికార్డ్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. స్కూల్ రికార్డ్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెక్రటరేట్ అండ్ మండల్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఓన్లీ సెక్రటరేట్ వైజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి గెట్ డేటా అని చెప్పేసిందో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే స్కూల్ రికార్డ్స్ ఉన్నాయో ఇక్కడ మిస్ అయిన డేటా అనేది వీళ్ళు ఏదో ఒక స్కూల్ అయితే చదువుతుంటారో అలాంటి డేటా అనేది ఇక్కడ పొందపరచడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు మ్యాపింగ్ అయితే చేసుకోండి. లేకుంటే సొంతంగా మ్యాప్ చేసుకోవడానికి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఇన్ కేసు మీరు చేసుకోలేకపోతే నేను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాది కాంటాక్ట్ అవ్వండి. మీకు హౌస్ఫుల్ మ్యాపింగ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా అయితే మనకి డేటా అనేది ఎవరైతే హౌస్ఫుల్ మ్యాపింగ్ లేరో ఆ డేటా అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసుకుంటేనే రాబోయే కాలంలో పథకాలకు సంబంధించి ఏమైనా అమలు చేసినప్పుడు మీకు ఈ పథకాలు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉండాలి. ఉండకపోతే కానీ మీకు ఎటువంటి పథకం అయితే రాదు. 100% అనేది ఇదైతే గమనించండి. ప్రతి ఒక్క సిటిజన్స్ అనేది ఖచ్చితంగా నేను చేసే ప్రతి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హౌస్ఫుల్ మ్యాపింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి.
గతంలో ఏ విధంగా అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారానే పథకాలు అమలు చేయడం జరిగిందో గత వైసీపీ ప్రభుత్వం, అలాగే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పరంగానే పథకాలను అమలు చేయడం అయితే 100% అనేది గుర్తుపెట్టుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరు మిస్ కావద్దు. మిస్ కాకూడదని చెప్పే ఈ ఏపీ ప్రభుత్వం దాదాపు 30-40 లక్షల మంది మిస్ అయిన డేటా ఉన్నారు, అంటే ఇంకా మ్యాపింగ్ కాలేదు. అలాంటి వాళ్ళందరూ మ్యాపింగ్ చేయాలనే ఈ డేటా అనేది వాళ్ళు రికార్డ్స్ ఎక్కడైతే చేసుకుంటారో, ఏ సచివాలయంలో కానీ ఎక్కడైనా కానీ, ఏ ఊర్లో ఏ జిల్లాలో కానీ వాళ్ళు ఏ రికార్డ్స్ అయితే చేసుకుంటారో ఆ రికార్డ్స్ డేటా అనేది మొత్తం సచివాలయం దగ్గరికి పంపించడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా 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 ఇంపార్టెంట్. మరొకసారి చెప్తున్నాను. మనకి స్కూల్ రికార్డ్స్ అయితే చేయడం జరిగిందండి. సో డేటా మీద క్లిక్ చేసిన వెంటనే స్కూల్ రికార్డ్స్ అయితే ఈ విధంగా రాఉంది. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ మాత్రము, అలాగే పేరు మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ కానీ ఏం రాదు. ఇక్కడ ఓన్లీ స్కూల్ యొక్క ఐడి, అంటే చైల్డ్ ఐడి, అబ్బాయి యొక్క చైల్డ్ ఐడి, అలాగే స్కూల్ సంబంధించి ఐడి. ఇక్కడ మనకి ఎంపీపీ స్కూల్ అని చెప్పేసి కొన్నిసార్లు అయితే నేమ్ అనేది మనకి సంబంధిత స్కూల్ ఏ స్కూల్లో ఏ ఊర్లో ఉందని చెప్పేసి నేమ్ అయితే క్లిక్ చేయండి. కొన్నిసార్లు మనకి నేమ్ అనేది ఇచ్చిండరు. సో అలాంటి వాళ్ళు ఈ ఐడి నెంబర్, చైల్డ్ ఐడి నెంబర్ ద్వారా అంటే తెలుసుకోవడం కష్టం అండి. సో ఇన్ కేస్ ఈ స్కూల్లోకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వీళ్ళు ఈ స్కూల్లో ఉండి ఉండొచ్చు, గతంలో ఉండి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. సో ఈ చైల్డ్ ఐడి నెంబర్ అనేది మనకు ఒక వర్క్ అవ్వచ్చు, వర్క్ కావచ్చు. సో సపోజ్ ఇన్ కేస్ ఈ చైల్డ్ ఐడి నెంబరు ఎక్కడ ఏంటి ఎలా కనుక్కోవాలని చెప్పేసి ఇప్పుడు కూడా మనం చూపిద్దాం. ఈ చైల్డ్ ఐడి నెంబర్ ద్వారా వాళ్ళని ఎలా ట్రేస్ చేయాలో కూడా ఇప్పుడు మనం చూద్దాం. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అయితే ప్రొవైడ్ చేయడం కదా, ఆ అమ్మఒడి డేటా పరంగా వాళ్ళని కూడా మనం గుర్తించవచ్చు అండి. అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ప్రధానంగా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ చైల్డ్ ఐడి నెంబరు, స్కూల్ ఐడి నెంబర్ ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి. సో ప్రధానంగా ఇప్పుడు మనం స్కూల్ రికార్డ్స్ అనేది చేయడం జరిగింది. ఓన్లీ చైల్డ్ ఐడి, అలాగే అంటే స్టూడెంట్ యొక్క ఐడి, ఓన్లీ స్కూల్ కోడ్, అంటే కాలేజ్ అయితే కాలేజీ, స్కూల్ కోడ్ అయితే స్కూల్ కోడ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ లింక్ ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్పేసి, ఏ స్కూలు ఎక్కడ ఏ కాలేజ్ చదువుతున్నారో కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. సో ప్రధానంగా వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్, లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నవ్ యువర్ స్కూల్ అని చెప్పేసి రావడంతో ఇక్కడ మనకి డైస్ కూడా అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే సర్చ్ బై నేమ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రధానంగా మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసేసాలండి. ఆ పిన్ కోడ్ సంబంధించి మొత్తం స్కూల్ ఐడి అన్నీ మొత్తం రావడం జరుగుతుంది, స్కూల్ పేరు మనకి సంబంధించి డేటా మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ నేను సర్చ్ బై పిన్ కోడ్ అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ మాకు సంబంధించి మా యొక్క జిల్లా యొక్క పిన్ కోడ్, మా మండలం సంబంధించి పిన్ కోడ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఉంది కదా, సో క్యాప్చా కోడ్ అనేది, సో ఇక్కడ నేను మరొకసారి క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డేటా మొత్తం రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఐడి సంబంధించి ఈ ఏదైతే పిన్ కోడ్ నెంబర్ ఇచ్చామో ఆ పిన్ కోడ్ సంబంధించి మొత్తము ఎంపీపీ స్కూల్ గోర్లగుట్ట అని చెప్పేసి ఎంపీపీ మొత్తం మనకు సంబంధించి మన మండలంలో ఏ స్కూల్ ఉన్నాయో ఆ స్కూల్ డేటా మొత్తం రావడం జరుగుతుందండి. ఈ స్కూల్ సంబంధించి మనము ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ కన్సల్ట్ అయితే ఆ స్కూల్ ఐడి నెంబర్ ద్వారా కానీ, ఆ చైల్డ్ ఐడి నెంబర్ ద్వారా కానీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఏంటనే డీటెయిల్స్ అని మనకి పొందపరిచింటారు. కాబట్టి మొబైల్ నెంబర్ కూడా వాడుకలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా ఇలా మిస్ అయిన వాళ్ళ స్కూల్ రికార్డ్ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి డేటా మొత్తము ఇక్కడ ఇవ్వడం తెలుసు. వాళ్ళ డిస్టిక్ ఏంది, వాళ్ళ మండలం ఏంది, వాళ్ళ విలేజ్ ఏందని మొత్తం మనకి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్కూల్ ఇన్ఫో పీడిఎఫ్ అంటే ఆ డేటా కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ చేస్తే ఆ డేటా మొత్తం మనకి రావడం జరుగుతుంది. ఆ డేటా పరంగా సెర్చ్ చేస్తే వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో, ఏ మండలంలో ఉన్నారో అని చెప్పేసి ఆ ఐడి నెంబర్ మనకి ఇచ్చి గ్రామ సచివాలయంలో ఏ డేటా అయితే ఇచ్చింటారో ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే సెర్చ్ చేస్తే వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో, ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ స్కూల్లో చదువుతున్నారో కూడా మనకి డేటా ఆ సంబంధిత స్కూల్కి అనేది మనము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మనకి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వడం. ఇన్ కేస్ ఇలా కాకుండా మీకు ఇలా కూడా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మటుకు సంబంధిత గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏ స్కూల్లో చదివి కూడా డేటా అనేది మనకు రావడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు అమ్మఒడి సంబంధించి లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ అనేది కూడా చెక్ చేస్తే మదర్ యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది, వారి యొక్క ఆధార్ నెంబర్లు ఉంటాయి, చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది, స్కూల్ నేమ్ మొత్తం అయితే రావడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అమ్మఒడి డేటా ద్వారా కూడా గతంలో ఇచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం ఏదైతే అమ్మఒడి ఇచ్చిందో ఆ అమ్మఒడి డీటెయిల్స్ ద్వారా కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఎవరైతే మదర్ ఉన్నారో వారి యొక్క ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి. అలాగే విద్యార్థి యొక్క ఐడి నెంబర్ ఉంటుంది, అలాగే స్కూల్ ఐడి నెంబర్ ఉంటుంది. ఈ రెండు దానిల ద్వారా మీరు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అయితే వాడుకలో ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ ద్వారా వాళ్ళు ట్రేస్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు స్కూల్ ఐడి నెంబర్ ద్వారా మనం ఏదైతే లింక్ చూపించామో ఆ లింక్ ద్వారా ఏ స్కూల్లో చదువుతున్నారని చెప్పేసి ఆ స్కూల్ సంబంధించి ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే వాళ్ళ యొక్క డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ లేకుంటే వాళ్ళకి సంబంధించి అమ్మఒడి అనేది మన లిస్ట్ డౌన్లోడ్ చేసి చెక్ చేస్తే ఈ విధంగా వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం ఎవరైతే మిస్సింగ్ అయిన సిటిజన్స్ ఉంటారో వాళ్ళని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే మిస్ అయిన వాళ్ళ సిటిజన్స్ ఉంటారో వెంటనే మన గ్రామ సచివాలయంలో మ్యాపింగ్ అయితే చేసుకోండి. గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారికి లాగిన్లో మీకు మ్యాపింగ్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా రెండు విధాలుగా మనకి స్కూల్ రికార్డ్ సంబంధించి ఎవరైతే మిస్ అయిన వాళ్ళ సిటిజన్స్ ఉంటారో
వారి యొక్క చైల్డ్ ఐడి నెంబర్ ద్వారా కానీ, లేకుంటే వాళ్ళ స్కూల్ ఐడి నెంబర్ ద్వారా కానీ, లేదంటే గతంలో ఉన్నటువంటి అమ్మఒడి ద్వారా కానీ మనం డేటాను తెలుసుకొని వాళ్ళని మ్యాపింగ్ చేసుకోవచ్చండి. ఇదండి మిస్సింగ్ సిటిజన్స్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.